హాయ్ అండి. వీటిని తెలగపిండి వడియాలంటారు. అంటే నువ్వులు నుండి నూనె తీయగా వచ్చిన పల్పుతో వీటిని చేస్తారండి. ఇవంటే ఎంతమందికి తెలుసు, ఇష్టము కామెంట్లో చెప్పండి. ఈరోజు నేను మా ఇంట్లో ఇవి తయారు చేశానండి. మీరు కూడా ఎలా తయారు చేయాలో చూడండి. కావలసిన పదార్థాలు: తెలగపిండి, పండుమిర్చి, వాము, వెల్లుల్లిపాయలు, కల్లుప్పు. తెలగపిండిని రోట్లో వేసి ఇలా బాగా దంచి కొంచెం పొడిలాగా అయ్యేలాగా చేసి ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని నీళ్ళు పోసి నానబెట్టాలండి. మొత్తం ఇలా గుండెగా దంచుకొని ఇదంతా ములిగే వరకు వాటర్ వేసుకోవాలండి. ఇది కేజీ పిండి. ఇది 3 రోజులు ఇలా నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని రోజు కలుపుతూ ఉండి ఇలా 3 రోజులు చేయాలండి. 3 రోజులు చేసిన తర్వాత అప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో కలపాలి. ఈరోజు సెకండ్ డే. నిన్న నీళ్ళు వేసి నానబెట్టాం కదా, ఎలా ఉందో అలా చూసుకోవాలండి. ఎక్కడైనా ఇంకా ఇలా నానకపోతే ఇలా చూసుకొని మళ్ళీ నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. ఎందుకైతే నేను వేసిన నీళ్ళు సరిపోయి 3 రోజులు అయింది. ఇలా రోజు తీసి కలుపుకున్నాను కదా, అయిపోయింది. ఇది 4th డే. ఉప్పు గుండె చేసుకున్నాను. ఉప్పు, ఇది ఒక 100 గ్రాములు ఉంటుంది. ఇది కూడా 100 గ్రాములు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి అన్నీ చేసి క్లీన్ చేసి పేస్ట్. వాము కొంచెం గుండెలాగా దంచుకొని లేకపోతే మిక్సీ వేసుకోవాలి. ఇది కూడా ఒక 50-100 గ్రాముల మధ్యలో ఉంటుందండి. ఇది కూడా అంతే, పండు మిరపకాయలు పేస్ట్లో చేసుకున్నాను. ఇది ఇవన్నీ వేసి బాగా కలుపుకొని 2 రోజులు ఉంచుకోవాలండి. మళ్ళీ ఏదైనా ఉప్పు కారం ఏదైనా సరిపడకపోతే మళ్ళీ చూసి కలుపుకోవచ్చు.